మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ ప్రొఫెసర్ డైటీషియన్ అంజలి దేవి గారు. మరి విటమిన్ డి డెఫిషియన్సీ ప్రతి డాక్టర్ చెక్ చేయించుకోండి, ఆ సమస్య మీ అందరిలో ఉంది అని ఎక్కువ శాతం చెప్తూనే ఉన్నారు. సూర్యుడు ఉన్నారు, మనం ఎండకి నిల్చుంటున్నాం, అయినా విటమిన్ డి డెఫిషియన్సీ మనలో చాలా లోపాలు కనిపిస్తూనే ఉన్నాయి. మరి ఏం మిస్టేక్స్ చేస్తున్నాం, ఎందుకు ఈ సమస్యతో సఫర్ అవుతూ ఉన్నాం, మెడికేషన్స్ దాకా వెళ్ళవలసి వస్తుంది. సో మెడికేషన్ తీసుకోవడం ఇష్టం లేదా? అయితే డెఫినెట్ గా ఈ వీడియోను ఫాలో అయిపోండి. మేడం నమస్తే. మేడం, విటమిన్ డి డెఫిషియన్సీ ఈ మధ్య కాలంలో బాగా వినిపిస్తుంది మేడం. 100లో ఎక్కువ శాతం ఉంది అనే అంటున్నారు. మరి ఎందుకు ఈ సమస్య బాగా పెరిగిపోయింది? ఏం చేయాలి, ఏం చేయకూడదు? ఎండ అసలు ఈజీగా డబ్బులు పెట్టాల్సిన అవసరం లేకుండా మనకు దొరుకుతుంది, అయినా ఈ సమస్య చిన్న పెద్ద తేడా లేకుండా ఎందుకు వస్తుంది? ఏం చేస్తున్నాం మిస్టేక్స్ మ్యామ్? ఫస్ట్ అమ్మా, ఒకటి మన ఇండియన్స్ లో అసలు విటమిన్ డి డెఫిషియన్సీ ఉండకూడదమ్మా. మరి ఉంటుంది, బోర్డు అంత ఎండ ఉంది, ఎక్కువగా ఉంది అసలు ఎందుకంటే దానివల్ల నేను చెప్తున్నాను. ఎందుకంటే ఒకటి మనం చాలా మటుకు ఇండోర్స్, అమెరికన్స్ లాగా మనం ఇండోర్స్ స్టార్ట్ చేసాం. పొద్దు నుంచి సాయంకాలం వరకు ఏసీ రూమ్ లోనే ఉంటాం. సరిగ్గా ఎండ వచ్చే టైంకి మనం లోపలికి వచ్చేస్తాం, ఎండలో తిరగం. ఆ వాకింగ్, ఎండ ఎక్స్పోజర్, మునుపంతా కిటికీలు అవన్నీ తెరిస్తే మంచి ఎండ లోపలికి వచ్చేది. పిల్లల్ని ఏంటి ఎండలో కూర్చోబెట్టేవారు. ఇవన్నిటి వల్ల వైటమిన్ డి బాగా అబ్జార్బ్ అయ్యేది, వైటమిన్ డి ఉండేది. ఇప్పుడు ఏమైపోయింది, మనకి ప్రతిదీ ఆఖరి చిన్న ఇళ్లల్లో కూడా బయటికి వెళ్లకుండా మొత్తం మూసేసి ఎయిర్ కండిషన్ చేసేసి ఉంటున్నాం. సో అది మేజర్ ప్రాబ్లం. క్లైమేట్ చేంజ్, మనం ఉండే క్లైమేట్ చేంజ్ చేసుకుంటున్నాం. పాత పద్ధతుల నుంచి దూరంగా వచ్చేసాం. మాక్సిమం ఎండ కూడా తగిలితే ట్యాన్ అయిపోతుంది, నల్లగా అయిపోతామని ప్రతి సిచ్యుయేషన్ లో ఆలోచిస్తున్నాం. మునుపు చంటి పిల్లల్ని కూడా బయట కూర్చోబెట్టే పెద్దవాళ్ళు బయట ఎండలో కూర్చోబెట్టి కొంత ఒక గంట అరగంట ఉంచి లోపల తీసుకొచ్చేవారు. సో అలా అదేంటి, అది కూడా ఇప్పుడు అన్ని మానేస్తాం మనం. ఏముంది, వైటమిన్ డి టాబ్లెట్ వేసుకోవచ్చు కదా అని అనుకుంటున్నాం మనం. ఆ టాబ్లెట్స్ ఎందుకు అన్నది తర్వాత వస్తాను. ఇప్పుడు ఏంటంటే ఫుడ్ వలన మనకి వైటమిన్ డి కావాల్సిందంటే ఎక్కువ సన్లైట్ ద్వారా వస్తుంది. ఫుడ్ వలన వచ్చే వైటమిన్ డి చాలా తక్కువ అమ్మా. ఏంటంటే మనకి ఆ ఎండలో పట్టి చేసి వచ్చిన ఫుడ్ అవన్నీ తీసుకుంటే అన్నీ వస్తాయి. కానీ ఒకటి మెయిన్ ఏంటంటే వైటమిన్ డి మన బాడీలో అబ్జర్వ్ అవ్వాలంటే కాల్షియం ఉండాలి. కాల్షియం ఉంటేనే అబ్జర్వ్, లేకపోతే వైటమిన్ డి అబ్జర్వ్ కాదు. ఈ రెండు ఇంటర్ రిలేటెడ్ అనమాట. వైటమిన్ డి తక్కువ ఉంటే కాల్షియం అబ్జర్వ్ కాదు, కాల్షియం తక్కువైపోతే వైటమిన్ డి అబ్జర్వ్ కాదు. రెండింటికి ఒకటి లింక్ ఉంది. ఇప్పుడు ఏంటి, మన జనరల్ గా మన ఇండియాలో సన్ ఎక్స్పోజర్ ఉంది కాబట్టి వైటమిన్ డి చాలా తక్కువ డెఫిషియన్సీలు ఉంటాయి. అయినప్పటికీ మనకి ఇప్పుడు చాలా మంది పెద్దవాళ్ళల్లో కూడా వైటమిన్ డి3 అని, డి12 అని రకరకాలుగా డెఫిషియన్సీస్ వస్తూ ఉన్నాయి. ఇది ఎందుకంటే మనకి క్లైమాటిక్ డిఫరెన్సెస్ వలన మనకి చేయకపోవడం వలన వస్తుంది. కాల్షియం ఒకటి కరెక్ట్ గా ఉంటే, కాల్షియం కరెక్ట్ గా ఉంటే ఆటోమేటిక్ గా మన వైటమిన్ డి అబ్జార్బ్ అవుతుంది. ఇంకోటి, ఇప్పుడు ఆహారం ద్వారా నేను చెప్తున్నాను కదా, చాలా మటుకు వైటమిన్ డి ద్వారా వచ్చేది లేవు. ఇప్పుడు ఫుడ్స్ అన్ని ఫార్టిఫైడ్ ఫుడ్స్ అని వస్తున్నాయి ఇప్పుడు. దాంట్లో వైటమిన్ డి కొంచెం వస్తుంది. దాన్ని బట్టి మనకి కొంచెం ADEK ఇవన్నీ ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్. వైటమిన్ ADEK ఫ్యాట్, బీను సిను వాటర్ సాల్యుబుల్. అది మనం నీళ్ళల్లో కడిగేసాం అనుకోండి, ఆకుకూరలు ఏం తెస్తే అందులో పోతాయి. ఇది ఏంటంటే మనకు కొంచెం ఉన్నా కూడా అది మన ఫ్యాట్ సాల్యుబుల్ కాబట్టి మన బాడీకి అబ్జర్వ్ అవుతాయి, ఇప్పుడు నశించవు. అందుకని అది ప్రిజర్వ్ చేసుకోవడం చాలా మంచిది. ఎండలో పెట్టి తీసుకొచ్చి కూరగాయలు వండుకున్నా చేసినా కూడా అందులో నశించిపోవు, ఆ వైటమిన్ డి మనకు వస్తుంది. అది ముఖ్యంగా. ఇప్పుడు దాన్ని బ్యాలెన్స్ చేయాలంటే కాల్షియం రావాలి. పాలల్లో కాల్షియం ఉంటుంది, కొన్ని కూరగాయల్లో ఉంటుంది. తర్వాత ఏమో సీ ఫుడ్స్, చూడు సముద్రం దగ్గర పెరిగిన ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ అన్నిట్లో ఉంటుంది. తర్వాత సీ సాల్ట్, సముద్రం దగ్గర ఇది వస్తుంది కదా ఉప్పు, దాంట్లో కూడా మనకి చాలా మట్టుకు వస్తూ ఉంటుంది. అలాగా సాల్మన్స్ అని రకరకాల చేపలు ఉన్నాయి, సముద్రపు చేపలు, ఇలాంటివన్నీ ఉంటే మన కాల్షియము వైటమిన్ డి రెండు కలిపి మనకి శరీరానికి మంచిది వస్తుంది. కూరగాయలు పంచినవి ఇవన్నీ ఇంపార్టెంట్. దానివల్ల మనకు వైటమిన్ డి డెఫిషియన్సీ రాదు. ఇది మటుకు మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇవాళ రేపు చాలా వస్తున్నాయి. ఈ టాబ్లెట్స్ వాడినా కూడా మనం ఎంత మటుకు వాడాలి. ఇది ఫ్యాట్ సాల్యుబుల్ అని చెప్పాను కదా, మనకు ఆహారానికి ద్వారా వచ్చే వైటమిన్ మనం ఎంత ఉన్నా అంత అబ్జార్బ్ అవుతుంది, మిగతాది పోతూ ఉంటుంది. కానీ టాబ్లెట్స్ ద్వారా తీసుకున్న వైటమిన్ డి ఏమైపోద్ది అంటే అది బాడీలో ఉండిపోద్ది, బయటికి పోదు. ఈ ఫ్యాట్ సాల్యుబుల్ ఇది మెయిన్. దానివల్ల అవి కొన్ని
డిఫరెంట్ ఇప్పుడు బోన్స్ దగ్గర కాల్షియము డిపాజిట్ చేసేస్తుంది వైటమిన్ డి. దాంతో ఈ కొన్ని బోన్ క్రాంప్స్ అని లేకపోతే ఆ బోన్స్ జాయింట్స్ దగ్గర బ్రిటిల్ అయిపోయి సరిగ్గా మూవ్మెంట్ సరిగ్గా రావడం ఇలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ కాంప్లికేషన్స్ ముందు చూడాల్సి వస్తుంది వస్తూ ఉంటాయి. అందుకని జాగ్రత్తగా వైటమిన్ డి టాబ్లెట్స్గా వాడినప్పుడు ఎంత ఆహార దూరంగా బయట తిరిగి అక్కడి నుంచి తెచ్చుకొని ఫుడ్ తీసుకుంటే ఏం చేయదమ్మా. టాబ్లెట్స్ ద్వారా వాడితే మటుకు చాలా కేర్ఫుల్గా డాక్టర్ అడ్వైజ్ తోటి ఎన్ని రోజులు వాడమంటే అన్ని రోజులే వాడి ఆపేయాలి. అది మెయిన్ కాషన్. అది చాలా మంది ఏం చేస్తారంటే ఎవరు ఆ డైట్లో ఏమొస్తుంది మన 4 టాబ్లెట్లు వేసుకుంటే అయిపోద్ది అనుకుంటారు. ఆ డాక్టర్ కన్సల్ట్ చేయకుండా బ్లడ్ రిపోర్ట్లు తీసుకోకుండా ఇష్టం వచ్చినట్లు కాల్షియమును వైటమిన్ డీలు కొనేసుకుంటారు, వేసేసుకుంటారు. చాలా రిస్కీ. ఆ పని అస్సలు చేయకూడదు. ఆహారం ద్వారా ఎంత వచ్చినా బాడీ అబ్జార్బ్ చేస్తుంది, ఎక్కువ ఉంటే బయటికి పంపించేస్తుంది. టాబ్లెట్ ద్వారా ఏది వచ్చినా ఒంట్లో అబ్జార్బ్ అయిపోద్ది. అది చాలా డేంజరస్. అదొక్కటి ప్రతి మనిషి అది జాగ్రత్తగా ఆలోచించాలి, అవలంబించాలి. వాళ్ళు వాడుకలో జాగ్రత్తగా మార్చుకొని చేసుకొని పెట్టుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అంటే అబ్సార్ప్షన్ పర్సన్ టు పర్సన్ వ్యారీ, కలర్ లో చేంజెస్ లో ఇండియన్స్ కి అలా ఏమైనా ఉంటుందా మేడం? సూర్యుడి నుంచి వచ్చే వేడి కిరణాల వల్ల కొంచెం డార్క్ స్కిన్ మనుషులు ఉంటే కొంచెం అబ్సార్ప్షన్ తక్కువ అంటారు. అంటే ఇంకొంచెం ఎక్కువసేపు ఉంటే బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి, అట్లా ఏమైనా ఉంటుంది? అంటే మనకి ఎంత కావాలో అంతే అబ్జార్బ్ చేస్తాం. మనకి మరీ ఎక్కువ రాదు. వైటమిన్ డి ఉంది, మన కాల్షియం మీద ఆధారపడుతుంది కాబట్టి మనకి ఎంత బాడీకి అవసరం అంతే అబ్జార్బ్ అవుద్ది. పర్టికులర్ గా ఈ టైమింగ్స్ అని ఏమైనా ఉన్నాయా మేడం? లైక్ ఒక్కొక్కటి ఒక్కో స్కెడ్యూల్, ఆఫీస్ బిజీ స్కెడ్యూల్స్, పిల్లలు స్కూల్ కి వెళ్తారు. టైమింగ్స్ ఏంటంటే వైటమిన్ డి ఎప్పుడూను ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ వచ్చిన సన్ రేస్ లో మనకు వైటమిన్ డి వస్తుంది. ఆ పొద్దున్న 6-7 గంటల లోపల మనం బయట తిరిగినా, అందుకనే మార్నింగ్ ఎక్సర్సైజెస్, వాకింగ్లు ఇవన్నీ పెడతారు. ఆ టైం చేసినా అప్పుడు వైటమిన్ డి వస్తాయి. దాని తర్వాత వైటమిన్ డి ఉండదు, చాలా తగ్గిపోద్ది, అసలు ఉండదు కూడా. మనకి బాడీ నలుపు అయిపోవడం, చారు అయిపోవడం ఇలాంటి రకరకాలుగా వస్తాయి. మనకి పెద్ద న్యూట్రియంట్ ఎఫెక్ట్ ఎక్కువ ఉండదు. అంటే ఒక ఏజ్ వచ్చినాక అబ్సార్ప్షన్ తగ్గిపోతుంది అంటారా? చిన్నతనం నుంచి లైక్ 25+, 30+ అలా విటమిన్ డి డెఫిషియన్సీ తగ్గుతుంది, ఈ ఏజ్ కూడా ఇంపాక్ట్ ఉంది అంటున్నారు. ఏజ్ ప్రభావం ఒకటి డైజెస్టివ్ సిస్టమ్ యొక్క దీన్ని బట్టి అమ్మా. ఇప్పుడు చిన్నవాళ్ళలో కూడా డైజెస్టివ్ సిస్టమ్ సరిగ్గా లేకపోతే వైటమిన్ అబ్సార్ప్షన్ ఉండదు. ఇప్పుడు కొంతమంది 90 ఏళ్ళు కూడా చాలా యాక్టివ్గా ఉంటున్నారు. అది మరి అంటే వాళ్ళు ఒక షెడ్యూల్ మెయింటైన్ చేసుకుంటూ ఆల్ త్రూ ద లైఫ్ ఒక తీరుగా చేశారు కాబట్టి వాళ్ళు ఏజ్ వచ్చినా కూడా దే ఆర్ మెయింటైనింగ్. అలా కాకుండా మనం రకరకాలుగా డీవియేట్ అయిపోయి ఎక్కువ తక్కువ చేస్తూ ఉంటే ఆ డిఫరెన్సెస్ కనిపిస్తాయి. హెల్దీ డైట్ అండ్ లైఫ్ మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. లైఫ్ స్టైల్ బ్యాలెన్స్డ్ గా ఒకే ప్యాటర్న్ లో ఉంటే బాగుంటుంది. చాలా మంచిది. డెఫినెట్లీ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నమస్తే. థ్యాంక్ యూ.